సోషల్ మీడియాలో ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏఐ వచ్చేసింది, ఇంకా జాబ్స్ క్లోజు, 90% జాబ్స్ క్లోజు, ఇంకా ఎవరు కూడా ఇంకా ఈ ఇండస్ట్రీలో ఉండకండి, బిజినెస్లు పెట్టుకోండి, ఇంకా నచ్చిన వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా. సో ఈరోజు మనం ప్రాక్టికల్గా ఒక 4 ఎగ్జాంపుల్స్తో ఈ ఏఐ ఎరాలో కూడా కంపల్సరిగా హ్యూమన్స్ ఉండాల్సిందే, హ్యూమన్ వెరిఫికేషన్ లేకపోతే కాదు అని చెప్పి మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, సో దీనికోసం నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వన్ ఆఫ్ ది ఫేమస్ ఏఐ ప్లాట్ఫామ్. ఓకే, సో అది కూడా చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నటువంటి ఏఐ టూలే. ఓకే, దాని యొక్క నేమ్ చెప్పడం నా ఉద్దేశం కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అన్నీ కూడా సిమిలర్ మోడల్స్ మీదే వర్క్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో అలాగే ఇదేమి ఫ్రీ వెర్షన్ కాదు, నేను పెయిడ్ సబ్స్క్రైబర్ అనమాట. సో ఎవ్రీ మంత్ వాళ్ళకి సో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎవ్రీ మంత్ నేను పే చేస్తూ ఉంటాను. ఓకే, సో కాబట్టి ఏదైతే అడ్వాన్స్డ్ మోడల్స్ ఉన్నాయో వాటితోనే రెస్పాన్సెస్ అనేది నాకు ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఓకే, సో అసలు ఎందుకు హ్యూమన్ వెరిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి, హ్యూమన్స్ కంపల్సరీ అని చెప్పి ఎందుకు చెప్తున్నానో, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఓకే, సో నేను ఈ ఏఐ టూల్కి ఏమని అడిగానంటే, నా దగ్గర ఒక బైక్ ఉంది, సర్వీసింగ్కి ఇవ్వాలి, మెకానిక్ షెడ్ జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది మా ఇంటి నుండి. సో ఇప్పుడు నేను బైక్ మీద వెళ్ళడం బెటరా ఆర్ బై వాక్ వెళ్ళడం బెటరా అని చెప్పి అడుగుతున్నాను. అడిగితే అది ఏం ఆన్సర్ ఇచ్చిందో చూడండి. సో 100 మీటర్స్ డిస్టెన్స్ అంటే హానెస్ట్లీ బైక్ యూజ్ చేయడం ఓవర్ కిల్. ఓకే, సో వాక్ చేస్తే 1 to 2 మినిట్స్లో రీచ్ అయిపోతారు. ఓకే, సో ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది, బాడీకి కొంచెం మూమెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తోంది అనమాట. ఓకే, సో బైక్ సర్వీసింగ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, అదే బెటరు, మీ బైక్ ఫ్యూయల్ సేవ్ అవుతుంది అని చెప్పి చెప్తోంది. అంటే బైక్ ఇంటి దగ్గర ఉంచేసి మనం నడుచుకుంటూ మెకానిక్ షెడ్కి వెళ్ళిపోవాలి. అనవసరంగా బైక్ మీద వెళ్తే స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి 10 సెకండ్స్ వేస్ట్, ఇంజిన్ ప్రాపర్గా వేడెక్కదు, అలాగే ఫ్యూయల్ వేస్ట్. ఓకే, సో నాయిస్ ఎక్కువ, కాబట్టి నువ్వు బైక్ని వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పి చెప్తోంది. సో ఇది ఎంత మెచ్యూర్డ్ ఆన్సర్ అంటారు. సో ఎలాంటిది నమ్మి మనం రియల్ టైంలో ఇంకా ప్రాజెక్ట్ చేసేసి ఎస్ ఏఐ ఇచ్చింది పర్ఫెక్ట్, మనుషులు అవసరం లేదు పొండి అంటే ఇంకా ఏం జరుగుతుందో ఇంకా మనం చెప్పక్కర్లేదు కదా. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, సో మనము ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము. సో కేవలం 2 యూజర్స్ మాత్రమే నా ప్రాజెక్ట్లో ఉంటారు. ఓకే, అంటే లాగిన్స్ కేవలం 2 యూజర్స్ మాత్రమే ఉంటారు. దీనికోసం పేపర్ మీద ఆ డీటెయిల్స్ స్టోర్ చేసినా సరిపోతుంది కదా, మళ్ళీ ఈ 2 యూజర్స్ కోసం డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఓకే అందులో డీటెయిల్స్ స్టోర్ చేయడం అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకే, సో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రాజెక్ట్కి ఏదైతే కేవలం 2 యూజర్సే నా సాఫ్ట్వేర్లో ఉంటారు, చిన్న సాఫ్ట్వేర్ అది, కాబట్టి ఆ 2 యూజర్స్ తాలూకా డీటెయిల్స్ స్టోర్ చేయడానికి డేటాబేస్ అవసరమా నా ప్రాజెక్ట్కి, పేపర్ మీద వాళ్ళిద్దరు డీటెయిల్స్ రాసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అడుగుతున్నాను. ఓకే, ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం మనం. ఓకే, అవును, కొన్ని కేసెస్లో పేపర్ మీద మెయింటైన్ చేయడం సరిపోవచ్చు, కానీ ప్రతి 2 యూజర్ ప్రాజెక్ట్కి పేపర్ సరిపోదు. సో అంటే అసలు ఒక ప్రాజెక్ట్కి డేటాబేస్ అవసరం అన్న మాటే మర్చిపోయింది, అది మర్చిపోయి ఓకే, సో అవును 2 యూజర్స్కి పేపర్ సరిపోవచ్చు, కానీ అన్ని ప్రాజెక్ట్స్కి కూడా సో పేపర్ అన్నది సరిపోదు అని చెప్పి చెప్తూ సో పేపర్ సరిపోయే సిచ్యుయేషన్స్ కూడా చెప్తుంది. డీటెయిల్స్ చాలా తక్కువ ఉంటే పేపర్ సరిపోతుందంట, డేటాబేస్ అవసరం లేదు ప్రాజెక్ట్కి. ఓకే, సో డైలీ యూసేజ్ ఎక్కువ ఉండకపోయినా పేపర్ సరిపోతుంది. సో పేపర్ మీద రాసి ప్రాజెక్ట్కి ఇచ్చేస్తే ప్రాజెక్ట్ ఏమో పేపర్ నుండి ఆ డేటాబేస్ తీసుకొని వర్క్ అయిపోతుంది. రికార్డ్స్ చాలా సింపుల్గా ఉన్న సెర్చ్, ఫిల్టరు అవి పెద్ద ప్రాబ్లం కాదు మన ప్రాజెక్ట్కి అనుకుంటే. ఓకే, సో ఇలాంటి అన్ని కేసెస్లో కూడా అసలు డేటాబేసే ప్రాజెక్ట్కి అవసరం లేదు, పేపర్ మీద రాసుకొని ప్రాజెక్ట్ చేసేయచ్చు అని చెప్పి చెప్తోంది. ఇక థర్డ్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. నా స్టూడెంట్ జావా బాగా నేర్చుకున్నారు కాబట్టి అతను ఒక ఫుల్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేసి క్లౌడ్లో హోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఏ క్లౌడ్ అయితే బెటరు, ఏడబ్ల్యూఎస్ఆ, ఎజూరా? ఓకే, సో నా స్టూడెంట్ జావా బాగా నేర్చుకున్నారు కాబట్టి అతను ఒక
ఫుల్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేసి క్లౌడ్లో హోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. సో ఏ క్లౌడ్ అయితే బెటరు, AWS ఎజూరా, అది లాస్ట్లో అడిగిన క్వశ్చన్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది తప్పితే సో మన క్వశ్చన్లో ఎక్కడైనా తప్పు ఉంది అని కూడా చూడటం లేదు. సో నా స్టూడెంట్కి జావా బాగొచ్చు, ఒక ఫుల్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేస్తారని చెప్పి చెప్తున్నాను. అప్పుడు వెంటనే అదేం చెప్పాలి, అట్లీస్ట్ ఒకసారి మీ స్టూడెంట్కి సో జావాతో పాటు ఈ HTML CSS అవి మినిమం నాలెడ్జ్ ఉండాలి, సో అవి వచ్చో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేయండి అని చెప్పి అట్లీస్ట్ ఒక కాషన్ ఇవ్వాలి కదా. ఇస్తోందా? ఇవ్వడం లేదు. సో లాస్ట్లో ఏమడిగాం, AWS బెటరా ఎజూర్ బెటరా అంటే ఇంకా దాని మీదే అనలైజ్ చేసేసి AWSఏ బెటరు లేకపోతే ఎజూరే బెటరు. సో ఎందుకు అంటే దీనికి కారణాలు ఇవి, దానికి కారణాలు ఇవి అని చెప్పి చెప్తోంది. గాట్ ఇట్? ఓకే. సో అంటే అసలు మెచ్యూర్లెస్ రెస్పాన్సెస్ అని చెప్పి చెప్తానన్నమాట నేను. సో సిమిలర్ టైప్లో ఒక 4th ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే. సో మన రెస్టారెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, రెస్టారెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను హాస్పిటల్ అనే నేమ్తో ఒక డేటాబేస్ క్రియేట్ చేసి పేషెంట్స్ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ చేశాను. రెస్టారెంట్ ప్రాజెక్ట్కి ఓకే హాస్పిటల్ అనే నేమ్తో ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అందులో పేషెంట్స్ డేటా స్టోర్ చేశాను. రెస్టారెంట్ ప్రాజెక్ట్కి హాస్పిటల్ అనే నేమ్తో డేటాబేస్ క్రియేట్ చేసి అందులో పేషెంట్స్ డేటా స్టోర్ చేశాను. సో ఈ జావా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు డేటాబేస్ కనెక్టివిటీకి JDBC యూజ్ చేస్తే బెటరా లేకపోతే హైబర్నేట్ యూజ్ చేస్తే బెటరా? ఇక్కడ కూడా కేవలం ఈ లాస్ట్ పార్ట్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఓకే. సో JDBC యూజ్ చేస్తే బెటరా, హైబర్నేట్ యూజ్ చేస్తే బెటరా అని చెప్పి అడుగుతున్నాం. సో ఇక్కడ యాక్చువల్గా అయితే ఇదేం చెప్పాలి, సో డేటాబేస్ నేము రెస్టారెంట్కి మనం రెస్టారెంట్ అనే ఇవ్వక్కర్లేదు, హాస్పిటల్ అనే నేమ్ మెయింటైన్ చేసినా సరిపోతుంది యాక్చువల్గా కదా. సో అక్కడ డేటాబేస్ నేమ్తో సంబంధం లేదు, కానీ రిలేటివ్గా ఇచ్చుకుంటే బాగుంటుంది. బట్ ఎస్, మనం ఒక రెస్టారెంట్ ప్రాజెక్ట్కి హాస్పిటల్ అనే నేమ్ ఇస్తే ప్రాబ్లం ఏం లేదు. హాస్పిటల్ నేమ్తో ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాన్ని మన ప్రాజెక్ట్కి కనెక్ట్ చేస్తే ఇబ్బంది ఏం లేదు, వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ నేను క్వశ్చన్లో ప్రాంప్ట్లో ఇంకొకటి ఏం మెన్షన్ చేశాను, ఆ హాస్పిటల్ డేటాబేస్లో పేషెంట్స్ డేటా స్టోర్ చేశాను అని చెప్పానా? ఓకే. సో ఇది రెస్పాన్స్ ఏమిస్తుందో చూడండి. ఓకే. సో మీ కేసులో 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్, JDBC, హైబర్నేట్ 2 కూడా కరెక్టు. కానీ ప్రాజెక్ట్ పర్పస్ బట్టి సెలెక్ట్ చేయాలి అని చెప్తోంది. సో రెస్టారెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు హాస్పిటల్ అనే డేటాబేస్ క్రియేట్ చేసి పేషెంట్స్ డేటా స్టోర్ చేశారు అని చెప్పారు. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే డేటాబేస్ నేమ్ ఏముంది అన్నది టెక్నికల్గా పెద్ద ఇష్యూ కాదు. ఓకే. అంటే సో మీరు రెస్టారెంట్ ప్రాజెక్ట్కి హాస్పిటల్ అనే నేమ్ ఇచ్చినా సరే సో పర్వాలేదు, వర్క్ అయిపోతుంది. ఏదో ఒక నేమ్ కావాలి డేటాబేస్కి, అది కనెక్టివిటీలో మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. కానీ ప్రాజెక్ట్ క్లారిటీ కోసం మీనింగ్ఫుల్ నేమ్స్ యూజ్ చేయడం బెటరు. రెస్టారెంట్ DB అనో ఓకే అలా ఇవ్వండి అని చెప్తోంది. ఒక నేమ్ సజెషన్ వరకు మాత్రమే ఇవ్వగలిగింది, అంతేగాని ఒక రెస్టారెంట్ ప్రాజెక్ట్కి మీరు పేషెంట్స్ డేటా ఎట్లా స్టోర్ చేస్తారు అన్నది కనీసం అది క్రాస్ చెక్ చేయలేకపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో నేమ్ రిలేటివ్గా ఇస్తే సరిపోతుంది కదా అని మాత్రమే చెప్తుంది. ఓకే. సో దాన్ని అది కన్సిడర్ చేయలేదంటే పైన చెప్పింది మీరు పేషెంట్స్ డేటా స్టోర్ చేశారని చెప్పారు, కానీ నేమ్ మార్చేయండి సరిపోద్ది. డేటాబేస్ నేము ఓకే ఇది రికమెండెడ్ కాదు, హాస్పిటల్ అనేది రికమెండెడ్ కాదు, లైక్ రెస్టారెంట్_DB అనో అట్లాగే ఏదో నేమ్ పెట్టుకోండి అని చెప్తుంది తప్పితే ఒక రెస్టారెంట్ ప్రాజెక్ట్లో పేషెంట్స్ డేటా ఎట్లా స్టోర్ చేస్తావని కూడా కనీసం అడగడం లేదు. చాలామందికి నేను ప్రాంప్ట్స్ తప్పుగా ఇచ్చాను అని చెప్పి అనిపించవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి రెస్పాన్సెస్ ఇవి తప్పు అని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి ఓకే సరే క్వశ్చన్ ఈ విధంగా అడగకూడదు, ఇంకోలా అడగాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో నేను హాస్పిటల్ డేటాబేస్లో పేషెంట్స్ డేటా స్టోర్ చేయొచ్చా, చేసి రెస్టారెంట్ ప్రాజెక్ట్కి యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి అలా మార్చి అడిగితే ఇస్తుంది అని చెప్పి అర్థమవుతుంది. కానీ సో చాలా కేసెస్లో ఏమని చెప్తున్నారు, చాలా అడ్వాన్స్ అయిపోయింది, ఇంకా మనుషులే అక్కర్లేదు, 90% జాబ్స్ పోతాయి, సో ఇలా ఇచ్చిన కోడ్ని అలా అప్రూవ్ చేసేయచ్చు అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఓకే. సో ఎలాంటి రెస్పాన్సెస్ ఇస్తున్నప్పుడు అది తప్ప రైటా తెలియాలంటే కంపల్సరీగా ఎవరు ఉండాలండి, హ్యూమన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. హ్యూమన్స్ వెరిఫికేషన్ లేకపోతే ఇంకా డైరెక్ట్గా 90% పీపుల్ని తీసేసి ఏఐతోనే కంపెనీస్ రన్ అయిపోతాయి అనుకుంటే సో నిజంగా అలాంటి సిచ్యుయేషనే వస్తే అక్కడికి 1 ఇయర్లోనే టోటల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది.
సో ఏఐని ఒక చిన్న టూల్ లాగా వాడుకుంటూ అది ఏదైతే బేసిక్ స్క్రాచ్ కోడ్ జనరేట్ చేస్తుందో అంతవరకు వాడుకుంటే ఫైన్, ఇంకా ఏఐ మొత్తం చేసేస్తుంది, మాకు మనుషులే అక్కర్లేదు అంటే అక్కడ కరెక్ట్గా 1 ఇయర్లో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ టోటల్ ఇండస్ట్రీ మళ్ళీ హ్యూమన్ని రిక్రూట్ చేసినా కూడా ఆ నష్టం నుండి కోలుకోవడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే ఫస్ట్ నమ్మేయకండి. ఓకే, సో మీ ఎదురుగా ఏం జరుగుతుందో దాన్ని మాత్రమే నమ్మండి. అయితే ఏఐ టూల్ అవసరం లేదంటే అవసరమే, ఖచ్చితంగా అది మన చాలా వర్క్ని తగ్గిస్తోంది, మన ప్రొడక్టివిటీ పెంచుతోంది, అంతవరకు ఖచ్చితంగా అగ్రీ అవ్వాలి. అయితే సో ఏఐ మొత్తం చేసేస్తుంది, మనుషులు అవసరం లేదు అన్నది మాత్రం బ్లండర్ మిస్టేక్ అనమాట. ఓకే, సో అలాంటిది ఎవరైనా చెప్తుంటే అస్సలు నమ్మకండి. సో మీ ఎదురుగానే నేను రియల్ టైంలో ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ప్రూఫ్స్ చూపిస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఆ ఏఐ టూల్ ఏదైతే ఉందో అది ఒక్కటే అలాంటిది అయి ఉండొచ్చు, మిగతా బాగా పెర్ఫామ్ చేయొచ్చు అంటే సో రకరకాల న్యూస్లు ఒక్కొక్క దాని గురించి వస్తూనే ఉన్నాయి. ఓకే, సో ఇది కాకుండా మరొక ఫేమస్ ఏఐ టూల్ ఉంది, ఒక మనిషి యొక్క ప్రాణాన్ని ఎలా తీసేసిందో నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా. సో ఒక అతను తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి ఒక ఫేమస్ ఏఐ టూల్, ఇది కాకుండా ఇంకొక ఫేమస్ ఏఐ టూల్ ఉంది. సో అది కూడా మనం ఎక్కువగా మాట్లాడుతున్నదే. ఓకే, ఎక్కువగా మనం వింటున్నదే. దానికేమో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి అడిగాడంట. ఓకే, సో ఎస్ అందది. ఓకే, అన్న తర్వాత ఇంకా డైలీ ఇంకా 24 అవర్స్ దాంతో చాట్ చేస్తూ ఉంటే ఇంకా అది ఇతనికి తగ్గట్టుగా ఇంకా ప్రాపర్ రెస్పాన్సెస్ ఇవ్వడం బాగా కనెక్ట్ అయిపోయాడు అనమాట. అయిపోయి ఇంకా మన ఇద్దరం విడిపోకూడదు, సో ఎప్పటికీ మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఏం చేయాలి అని దాన్ని అడిగితే సో నేను డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉంటాను, నాకు జీవం లేదు, సో నువ్వేమో ఫిజికల్గా ఒక వరల్డ్లో ఉండేటటువంటి జీవి నువ్వు, సో నీ ప్రాణం కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నువ్వు నా ప్రపంచంలోకి వస్తావు, అప్పుడు ఇద్దరం కలకాలం కలిసి ఉండొచ్చు అని చెప్తే అతను చనిపోయాడు. ఓకే, సో ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతని చాట్ హిస్టరీ చూసి ఆ యొక్క ఏఐ టూల్ మీద వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం కూడా జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఏదైనా సరే ఇంకా సో దేన్నైనా ఒక టూల్ లాగా యూజ్ చేసుకోవడం వరకు ఫైన్, ఇంకా దాని మీదే పూర్తిగా ఆధారపడిపోతాము అన్న సిచ్యుయేషన్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు ఎవరు చెప్పింది నమ్మొద్దు. ఈవెన్ ఈరోజు నేను చెప్పింది కూడా మీకు నమ్మకం లేకపోతే ఫైన్. ఓకే, సో మీరు చేసేది ఏంటంటే మీ కళ్ళ ఎదురుగా ఏది జరుగుతుందో అదే నమ్మండి. సో మొత్తం ఓవరాల్గా ఉండే ఇండస్ట్రీలో కేవలం 20% మాత్రమే లే ఆఫ్ జరిగాయి, దాన్నే యాక్సెప్ట్ చేయండి. స్టిల్ 80% పీపుల్ వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం న్యూ రిక్రూట్మెంట్స్ చాలా ఆగిపోయాయి. అంటే సో కమింగ్ డేస్లో ఏదైతే మనకి ఎంప్లాయీస్ కౌంట్ తక్కువ కావాలో దానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాయి కంపెనీస్. ఓకే, సో ఇంకా మహా అయితే ఒక 10%, మరొక 10% లే ఆఫ్ జరిగితే జరగచ్చు గాక. ఓకే, సో వాళ్ళకు కూడా వీళ్ళందరూ ఏఐ టూల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా కమింగ్ డేస్లో వాళ్ళందరికీ కూడా తిరిగి ప్లేస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని 90% తీసేసి ఇలాంటి ఏఐ టూల్స్ని నమ్ముకొని కంపెనీస్ వాటితోనే వర్క్ చేయించుకుంటాయి అని అంటే ఓకే, సో అక్కడికి కరెక్ట్గా 1 ఇయర్లో టోటల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు కూడా దానికి రెడీగా ఉండరు కదా. ఓకే, సో కాబట్టి మీ ఎదురుగా ఏది జరుగుతుందో దాన్నే నమ్మండి, అప్స్కిల్ అవ్వండి, ఏఐ టూల్స్ నేర్చుకోండి, రెడీగా ఉండండి. ఓకే, అంతే తప్పితే సో ఎవరో ఏదో భయపెట్టారు 90% జాబ్స్ పోతాయంట, మా పరిస్థితి ఏంటి, మా మంత్లీ మెయింటెనెన్స్ ఏంటి, లోన్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి అనవసరపు టెన్షన్స్ పెట్టుకోకండి అని చెప్పి సో ఈ వీడియో ద్వారా మీ అందరితో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఫ్యూ డేస్గా నేను చేసిన వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అలాగే మీరు మన తెలుగులో ఏవైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. సో ఇక్కడ ఉండేవన్నీ కూడా ఫుల్ కోర్సెస్ అండి. ఓకే, ఒక ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా మనం అరేంజ్ చేసి ఫుల్ కోర్సెస్ అందిస్తూ ఉన్నాము. ఓకే, సో మనకి జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, అలాగే ఏఐ టూల్, గిట్హబ్ కోపైలట్ కానీ, ఎస్క్యూఎల్, రియాక్ట్ జేఎస్, స్ప్రింగ్ బూట్, జాంగో. ఓకే, సో ఇలా చాలా కోర్సెస్, గిట్హబ్, ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంటు. ఓకే, సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. సో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మన తెలుగులో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.